తన స్థాయి అని అన్న కానీ ఖర్చు పెట్టగలిగిన స్థాయి ఉండి కూడా తన కుమార్తె నిశ్చితార్థాన్ని, వివాహాన్ని ఒక ఆలయం దగ్గర జరుగుతున్నాడు. ఆయన పేరు జయప్రకాష్ రెడ్డి, తూర్పు జయప్రకాష్ రెడ్డి, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. సరే, సహజంగానే రాజకీయ నాయకుడు అనుకుంటే డబ్బులు ఖర్చు పెట్టి పెళ్లి చేయడం పెద్ద వ్యవహారం. కానీ అతను సంగారెడ్డి ఓల్డ్ టౌన్లో రామాలయం ఆ వీధుల్లో పుట్టి పెరిగాడు. తన రాజకీయ జీవితం అక్కడే. తను హీ ఫీల్స్ ఇట్ ఈస్ హిజ్ ఓన్ టౌన్, ఇట్ ఈస్ హిజ్ ఓన్. అందుకని తన పిల్ల నిశ్చితార్థం ఐ థింక్ ఈరోజు రాత్రి ఉంటుంది, దానిని అక్కడే చేస్తున్నాడు. పెళ్లి కూడా అక్కడే చేయాలని డిసైడ్ చేశాడు. దట్స్ వాట్ ది ఇన్ఫర్మేషన్ ఇస్. అంటే ఒక రాజకీయ నాయకుడు సహజంగానే పెళ్ళి అంటే అదేదో రిసార్ట్స్లో లేదా పెద్ద ఫంక్షన్ హాల్స్లో దానికి 100 మంది వచ్చి ఇచ్చేసి రైట్. ఇక్కడ కూడా జగ్గారెడ్డి కూతురు పెళ్ళి, ఆమె పేరు జయారెడ్డి, పెళ్ళికి చాలామంది వస్తారు, 2 ఒకటేళ్ళు. అయితే ఆ వచ్చేవాళ్లలో బాగా హెవీ కార్లు, హెవీ హైఫై వెహికల్స్తో వచ్చేవాళ్ళ కన్నా మామూలుగా నడుచుకుంటూ వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఆయన సర్కిల్ అంతా ఆ కింద సర్కిల్. నేను నిన్న మాట్లాడేటప్పుడు చెప్పా, ఏమిటిది, ఏం లేదు, హీ హ్యాస్ an ఎమోషనల్ రిలేషన్షిప్ విత్ దట్ ఏరియా. అట్లాగే అక్కడ రామాలయంతో ఆయన జీవితం, రాజకీయ జీవితం అంతా అక్కడే ప్రారంభమైంది. సో హీ వాంట్ టు సెలబ్రేట్ ఇట్ వేర్ హీ బిలాంగ్స్. మనందరం మనకి ఇళ్లలో ఓకే హైదరాబాదు అపార్ట్మెంటు ఇవన్నీ తీసేస్తే, అంటే అపార్ట్మెంట్ దగ్గర కూడా పెళ్లి చేసుకోకూడదని ఏం లేదు. కానీ మనకి వాటిని ఏమంటారు, ఫంక్షన్ హాల్స్ కావాలి, చాలా భారీగా ఉండాలి, ఏసీ హాల్ కావాలి, వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడకూడదు, మంచి లంచ్ కానీ డిన్నర్ కానీ అరేంజ్ చేయాలి, ఒక 30-40 వెరైటీల ఫుడ్ ఐటమ్స్ కావాలి, అట్లాగే టిఫిన్స్ అనేసరికి ఒక 10-15 రకాల టిఫిన్స్ కావాలి. దిస్ ఈజ్ వాట్ వీఆర్ సీయింగ్. కానీ జగ్గారెడ్డి లాంటి మనిషి, అండ్ నా లెక్కలో అయితే ఆ మనిషికి ఉన్న నేచర్ డబ్బులు దాచుకోవడం కాదు, ఖర్చు పెట్టడం, విస్తృతంగా విచ్చలవిడిగా ఖర్చు పెడతాడు. అంటే తన కుమార్తె బిడ్డకి విచ్చలవిడిగా ఖర్చు పెట్టలేకపోయే పరిస్థితి. కానీ ది మెసేజ్ ఈజ్ ఏమి